వచ్చేసా ఐఎమ్ యువర్ బాయ్ రియాక్టింగ్ టు ఫన్నీయెస్ట్ మీమ్స్ టుడే. చలో ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు, ది ఫ్యాక్ట్. అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ 2 పాటలు లేకుంటే హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము. ఆ అబ్బాయి మంచు విష్ణు. మీరు అక్కడ మోహన్ బాబు గారు లాగా చూస్తున్నారు, కానీ యాజ్ ఎ ఫాదర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అట్లా. నేను ఎక్కడికో కనెక్ట్ చేస్తున్నా అనుకోకండి, నిజంగానే ఉంటుంది అట్లా. చేసింది వాళ్ళ కొడుకు కాబట్టి మా కొడుకు గురించి కొద్దిగా ఏదన్నా చెప్పరా అన్నట్టు. ఆయన ఏం గొప్ప చెప్పండి అనలేదు, విష్ణు గురించి అన్నాడు అంతే. పైగా ఆ సాధువు కూడా ఎవరో సిన్సియర్గా ఆ 2 పాటలు లేకుంటే మా ఒపీనియన్ కూడా అదే. కానీ బాగా చెప్పారు ఆయన, ఒకసారి మొత్తం చూడండి. నైస్, వెరీ నైస్. ది ఫ్యాక్ట్ అంటే గుర్తొచ్చింది, మనకు ఒక ఫ్యాక్ట్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో లాగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ చూడండి దాన్ని. మంచి ఎడిటింగ్, సౌండ్ డిజైన్. సినిమా బాహుబలి సినిమా తీసిన వాళ్ళు కూడా చెప్పుకోరు ఇట్లా. కానీ సింగిల్ ప్రమోటర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒక్కసారి అనిపిస్తుంది మన దగ్గర ఎంతున్నా మనం లేదంటాం కదా. ఇందాకే ఒక ఇన్సిడెంట్ చూసిన, ఒక చిన్న పిల్లాడు రైల్వే ట్రాక్ మీద ఉరుకుతున్నాడు. అక్కడ కాయిన్స్ ఉంటే కలెక్ట్ చేసుకుందామని ముందర నుంచి వచ్చి ట్రైన్ గుద్దేసింది. నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను, డేంజర్ ఉంది, చూడలేరు కూడా. ఒక్కసారి అనిపిస్తుంది మన దగ్గర ఎంతున్నా మనం లేదంటాం కదా. ఇందాకే ఒక ఇన్సిడెంట్ చూసిన, ఒక చిన్న పిల్లాడు రైల్వే ట్రాక్. ఎంత పని జరిగింది శివాజీ. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళు మామా, వెళ్ళు, నువ్వే మామా. నిజం అనుకోని చూస్తున్నాం కా బ్రో. చా ఇదేంటి ఎవరులా కొత్తగా చూస్తున్నా? నేను హల్క్. ఎద్దులాగుండి అలకగున్న వంటవేంది? కానీ నిజంగా మన వాళ్ళ క్రియేటివిటీ మెచ్చుకోవాలి. వాడికి అసలు ఏ వీడియోలో హల్క్ని యాడ్ చేయాలని. అదే ఆంటీ ఫీలింగ్ ఇంచుమించు. ఎవర్రా నువ్వు, ఏనుగు పిల్ల ఉన్నావు. ఏం సినిమా తీసారయ్యా? ఏమి నచ్చేది కాదు, కానీ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ నిర్మాత చూసుకునేది లేదా, అట్లాగే జనాల్లోకి నట్టేస్తారా? లోపల ఏదైనా జరిగితే ఏ సంగతి. ఏమి నచ్చేది కాదు, కానీ సినిమా పాపం రియల్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుండే ఆయన. ఎవరికి చెప్పుకోవాలో తెలియక బయట మైకులు పెడితే మాట్లాడుతున్నాడు. లేదంటే ఇంటికెళ్ళి అదే బాధతోటి ఒక 10 రోజులు ఏడ్చుకుంటా కూర్చునేది. గుడ్ మార్నింగ్, మంచి పొద్దున. హలో హలో, మంచి పొద్దున. ఎవరో మంచి పొద్దున. అబ్బో, మీకు ఇంగ్లీష్ లో చెప్పాలి. గుడ్ మార్నింగ్. తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు, చస్తున్నాం ఇక్కడ. నా జీవితం తెలుగుకి అంకితం చేశాను. గుడ్ మార్నింగ్, మంచి పొద్దున. సరే, గుడ్ నైట్, మంచి రాత్రి. గుడ్ ఆఫ్టర్నూన్, మంచి మధ్యాహ్నం. जुगाड़ अल्ट्रा प्रो मैक्स ठोक देंगे कट्टा का पार में आइए ना हमरा बिहार में. ఇది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఓహో, వాడు స్క్రీన్ ఇట్లా పట్టుకోలేక. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈరోజు మా ఫ్రెండ్ సిగ్నేచర్ మందు విస్కీలోకి గ్లూకోన్ డి పౌడర్ యాడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది గ్లూకోన్ డి పౌడర్, ఇదేమో సిగ్నేచర్ విస్కీ యాడ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇది సబ్జా గింజలు కూడా యాడ్ చేసాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకయ్యా నువ్వు యాడ్ చేస్తున్నావు అంటే, రేపు మార్నింగ్ వీక్నెస్ వచ్చేస్తుంది బాగా విస్కీ తాగుతుంటే, అందుకే ఇవన్నీ మందు జాగ్రత్తగా అన్నాడు ఆయన. ఆయన మాటలు అసలు ఎలా దొరుకుతున్నాయంటే, ఈరోజు మార్నింగ్ విస్కీ అలా ఉండి కూడా మందుబాబుల సమాజానికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని ఆ పరిస్థితుల్లో కూడా ఆయన వీడియో తీసి మనందరికి హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే ఇలా వీక్గా అవ్వకండి, దాంట్లో గ్లూకోన్ డి తాగండి. గ్లూకోన్ డి ఎనర్జీ మై పవర్. తాగుడే తప్పంటే దానికి మళ్ళీ ఎనర్జీ ఇచ్చే మ్యాటర్లు చెప్తున్నారు మనోళ్ళు. విష్ణు గారు ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు.
సారీ, యాంథనీ గారు బయలుదేరతారు. ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్ లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ సారీ. ఆయన నిజంగా అన్నారో ఉత్తిగా అన్నారో. ఒకవేళ నిజంగా కనుక ఆయన చెప్పిందే చెప్పుంటే అలా బయటికి చెప్పుకోవద్దు బ్రో అన్ని. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఇన్స్టాలో దొరికింది. వీరశంకర్ రెడ్డి సిరిగిపోయిన సెడ్డి వీధి చివర బడ్డి నేను విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఇంద్రసేనారెడ్డి హాయ్ అబ్బా ఇంద్రసేనారెడ్డి ఎక్కడికే పరిగెడతాను. ఒరేయ్ ఇంకొక మాట నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా అన్నావంటే ఇది కింద దింపే. అదే నా పిల్లవరా. నా పేరు స్నేహలత రెడ్డి. మీ నాన్న పేరు వీరశంకర్ రెడ్డి. ఎలా చెప్పావు? నాకోసం ఎంక్వైరీ చేసావా? కాదు, మీ ఇంటికి నేను వాలంటీర్ని ఒకప్పుడు. ఎందుకు వచ్చావు? నాకు ఇష్టపడినోడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి వచ్చా. మా ఊర్లో నీకు నచ్చినోడా? ఎవడాడు? నువ్వే. ఎస్ ఇట్స్ యూ. నువ్వు మా ఇంటికి వచ్చి ఏ సోడా బుడ్డి సిరిగిపోయిన సెడ్డి అంటుంటే అబ్బాబ్బా మరేంటనుకున్నా. ఐ లవ్ యూ. నా 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయినాయి, పెళ్లి చేసుకుందామా. నమస్తే ప్రిన్సిపల్ గారు, మా స్నేహలత రెడ్డికి ఇక్కడ అడ్మిషన్ ఇప్పించరా? వీరశంకర్ ఎన్ని ఉన్నాయిరా ఇంకా మాట్లాడుతుంది. అవును మా స్నేహలత. ఆ కొంటకి అసలు ఏబిసిడీలు రావు. 10th క్లాస్ కూడా నేను దాని ఎగ్జామ్ రాశాను. రాయకపోతే నా మీద ఈవి టీసింగ్ కేసు ఆడతాను అన్నది. ఇది ఇంటర్ చదివిందంటే నేను కాలేజ్ ఎత్తుకోను. మంచి సినిమాని బాగా ఈ ఒక్క సీనే అనుకున్నాం. సినిమా మొత్తం చేసేసినట్టున్నారు. ఒరిజినల్ రివ్యూ చెప్తుండే అది సినిమా. అదేమన్నా స్టోరీ అర్థమవుతుందా ప్రజలకు? ఏ సినిమా బ్రో? ఇంకోలేక టైం పాస్ వచ్చిన మనం బేకార్లు. ఆ దాంట్లో ఒక్క పాయింట్ ఏమన్నా అర్థమవుతుందా? ఒక్క మనిషికి అర్థమవుతుందా? ఒరిజినల్ రివ్యూ చెప్తుండా అది నాటికినా సినిమానా? థియేటర్ బిజినెస్ మొత్తం బొక్క పెట్టేటట్టు మనోడు నిజాలు మాట్లాడి. ఏ సినిమా గురించి? కొంపదీసి కన్నప్ప మూవీ రివ్యూ. సినిమా పర్సనల్ గా నాకంత నచ్చలేదు, కానీ ప్రొఫెషనల్ గా నచ్చింది. సినిమాలో ప్లస్ పాయింట్ హీరో యాక్టింగ్, కానీ మైనస్ కూడా అదే. సినిమాలో హీరో యాక్టింగ్ బాగా చేయడం వల్ల సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ అందరూ హీరోని చూస్తుండిపోయారు. అందువల్ల సినిమా స్టోరీ ఎక్కువ ఎలివేట్ కాలేదు. డైరెక్షన్ బై సిరీస్ అవని స్టాప్ నాచ్. ఇట్స్ ఎ కల్ట్ ఫిలిం. చాలా తక్కువ వస్తాయి ఇలాంటి సినిమాలు సినిమా హిస్టరీలో, కానీ ఇది కూడా రాకపోతే బాగుండనిపించింది. ఇందులో ఉన్న స్టోరీ, ఆ ఎగ్జిక్యూషన్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ యాక్టింగ్, ఆ బీజిఎం, ఆ క్లైమాక్స్ పర్సనల్ గా నాకు బాగా నచ్చినవి. అట్ ద సేమ్ టైం నాకు నచ్చనివి కూడా. ఫైనల్లీ మీకు ఒక బోరింగ్ సినిమా చూడాలనిపిస్తే నిజంగా రివ్యూస్ ఇప్పుడు కొన్ని మెల్లగా చెప్పే ఉంటాయి, కొన్ని కట్టు ఉంటాయి, అసలు అర్థం చేసుకునే టైం కూడా ఉండవు. వాడు కరెక్ట్ చెప్తున్నాడు అనిపించే లోపు మళ్ళీ అదే పాయింట్ని వాడే ఎట్లా చెప్పాలి, వాడు ఒక పాయింట్ వేస్తాడు అంటే ఇది ఎప్పుడు రాని సినిమా అని, కానీ ఇలాంటిది వచ్చి ఉండాల్సింది కాదు అని కూడా అంటాడు. రెండు వాడే మాట్లాడతాడు కానీ బాగుంది అంటాడు లాస్ట్కి. అంటే ఇప్పుడు ఇది కన్నప్ప క్యాప్ట్ అనమాట మన వాళ్ళ ప్రకారం. బీజేం అది ఏం దేని కొట్టిండు కూడా అర్థం కదా. ఆర్టిస్ట్ అనవసరం కట్టి పెట్టారు, మొత్తం ఎందుకు పోవాల్సింది. శాబ్దం లాస్ట్ 1 hour తప్ప ఫస్ట్ 2 hours అసలు ఏమీ లేదు, వేస్ట్. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుంది, వేస్ట్ సినిమా, బోర్ కొట్టేస్తుంది. అసలు సినిమా అన్నారు నా దీనికి. పంచతంత్రం సీరియల్ వస్తుంది, అట్లా సీరియల్ ఉంటుంది. సినిమా సర్వనాశనం. అయ్యో లాగు చచ్చిపోతాం లోపల కూర్చుంటే. బీజేం అది ఏం కానీ పాపం వాడేవాడు హార్డ్ డిస్క్ సగంగా మొత్తం ఎత్తుకోవాల్సిందే అన్నాడు. కానీ నా ఒపీనియన్ అయితే మరీ అంత వరస్ట్ లేదు. జనాలు ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకు అనిపించింది పర్లేదు, చూడొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లాగ్ అయితే ఉందిలే. ఈ విశ్వమంతటికి విశ్వ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు, బ్రాడ్కాస్టింగ్ నారదుడు, లా మినిస్టర్ యమధర్మరాజు, విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడు, ఆహార శాఖ మంత్రి వానదేవుడు, ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు, ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మదేవుడు, ఆ గవర్నమెంట్ లో కూడా లేడీస్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతీదేవి, వరల్డ్ బ్యాంక్ లక్ష్మీదేవి, డిఫెన్స్ మినిస్టర్ పార్వతీదేవి. సార్ ఇప్పుడు వార్తలు మోసేది నారదుడే కాబట్టి టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఇంటర్నెట్, ఈమెయిల్ అన్ని నారదుడు.
యమధర్మరాజుకి ఏం పని? కోటీశ్వరుడు టైం అయినా తీసుకెళ్తాడు, కూల్ చేసుకున్నాడు టైం అయినా తీసుకెళ్తాడు. తప్పు చేసినాడు ఆయన దగ్గర పనిష్మెంట్ గ్యారంటీ కదా, లా అండ్ ఆర్డర్. దేవత లోకాలకి అంతా అధిపతి దేవేంద్రుడు. దేవేంద్రుడికి ఏముంది? ఏ లోకం పోయినా రంభ, ఊర్వశి, మేనక డాన్స్ ప్రోగ్రామ్ లో ఆయన జీవితం హ్యాపీగా ఉంటుంది. మన విదేశాంగ మంత్రి కూడా జనాల డబ్బుతో రష్యా, అమెరికా, ఫ్రాన్స్ జాలికి తిరిగేస్తున్నారు. ఫుడ్ ఆధారం వాటర్ కాబట్టి వరుణ దేవుడు ఫుడ్ ప్రాసెసింగ్. మన బాడీలో ఉండే శ్వాసే కదా, ముగ్గు మూసుకుంటే ప్రాణం పోతుంది. వాయుదేవుడు హెల్త్, చదువులు తల్లి సరస్వతి, దేశానికి రక్షణ కావాలి శక్తి స్వరూపిణి పార్వతి డిఫెన్స్. ఈ విశ్వం చూసారా సార్ డబుల్ యాక్షన్. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస్ నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పాలి నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వచ్చే నన్ను చూడడానికి. నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యూ ప్రాబ్లమ్? షుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. మీకు బాడీ డబ్బులు ఉన్నారా? నాకు ఇప్పుడు నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్. సో దానివల్ల ఆర్మ్ సరిపోలా మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయంటే జీబీ డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనక లాంగ్ షార్ట్స్ మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో చూడాలి. ఆయన చెప్పింది కరెక్టే, అది ప్రతి ఒక్కరు డైరెక్టర్లో ఉండేదే. అది ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు మనం యాక్చువల్గా వెనక నుంచి షాట్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఆయన డూపా నిజం హీరోనా ఎవడు పట్టించుకోరు అసలు. కానీ ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో మీకు అవసరమా అన్నట్టు, అది కొంచెం కాదు బాగానే. ఎస్ బ్రోస్, ఈరోజు కంతే మీకు ఎలా అనిపించిందో కన్నప్ప మూవీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోకి అంతే, కలుద్దాం ఇంకో వీడియోతో. బాయ్.